Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్కి అంటే ఈ ప్లాట్ఫామ్కి విజిట్ అయ్యారో సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్ కూడా ఉంది, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కొన్ని వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ యాప్ నచ్చి డిఫరెంట్ కోర్సెస్ని పర్చేస్ చేసుకున్నారు. ఇండివిజువల్ కోర్సెస్ కానీ లేకపోతే ఫుల్ లెంత్ కోర్సెస్ ఏపీఎస్సి బైలింగ్వల్లో తెలుగు మీడియం సపరేట్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫుల్ లెంత్ కోర్సెస్ అండ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్. సో ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ చేసి మీకున్న ఏ డౌట్స్ అయినా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రీ మెంటర్షిప్ అంటే ఈ గ్రూప్ 2ని ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఫేస్ చేయాలి, అంటే దీన్ని కొట్టే కెపాసిటీ మీకుందా లేదా, సో మీకుండే కామన్ డౌట్స్ అన్నిటినీ కూడా ఆన్సర్ చేస్తాను. నేనే ప్రత్యేకంగా దాన్ని ఆన్సర్ చేస్తాను. సార్ నా మొబైల్ నంబర్ కింద డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ అని చెప్పి మీకు నంబర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన బుక్ లిస్ట్ వీడియో కానీ అండ్ అలాగే ఎలా ప్రిపేర్ కావాలి, దానికి ఉన్న సవాళ్ళు ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ ఓవర్వ్యూ అంటే మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, సొసైటీ, హిస్టరీ సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ కావాలి, పాలిటీ, ఎకానమీ, వీటన్నిటిపైన వీడియోస్ చేయడం జరిగింది. సో మీకున్న ఫ్రీ టైంలో వీడియోని చెక్ చేసి ఫ్యాకల్టీ ఎంత స్పష్టంగా చెప్తున్నారు, ఎంత నాలెడ్జ్తో చెప్తున్నారు చూసే మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ద గ్రేట్నెస్ అబౌట్ జగదీష్ సార్. సో జగదీష్ సార్ గ్రేట్నెస్ ఎంత అంటే బేసికల్గా ఏదైనా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ ఏ ఎగ్జామినేషన్ జరిగినా ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ప్రతి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ మా ఇన్స్టిట్యూట్లో నుంచి మా టెస్ట్ సిరీస్లోంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పుకోవడం సర్వసాధారణం. అందులో ఏం తప్పు ఉండదు. ఒక 10 క్వశ్చన్స్ వస్తే 5 or 6 వస్తాయి ప్రిలిమ్స్లో, లేకపోతే మంచి కేసెస్లో 8 to 9 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావడమే గ్రేట్ అనుకుంటాం జనరల్గా, కానీ మెయిన్స్ ఇవాళ ఏపీఎస్సి గ్రూప్ 2 అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బట్ చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. జాగ్రఫీలో నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్లో 3rd సెక్షన్ జాగ్రఫీ. 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్స్కి అంటే 15th క్వశ్చన్ అనుకోండి 2 క్వశ్చన్స్ వస్తాయి, చాయిస్ ఉంటుంది, ఏదైనా ఒక క్వశ్చన్ రాసుకోవచ్చు. అయితే మొత్తం జాగ్రఫీలో నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? సో జాగ్రఫీలోంచి 10 క్వశ్చన్స్. సో 1 or 2 డైరెక్ట్ నోట్స్లో నుంచో టెక్స్ట్ బుక్లోంచో వస్తాయి. కానీ 9 out of 10 క్వశ్చన్స్, 9 out of 10 అంటే మనం జనరల్గా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. సో వీ కెన్ గెట్ అంటే క్లియర్గా 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. చాయిసెస్తో కలిపి 9 out of 10 క్వశ్చన్స్ వచ్చాయి. సార్ ఎప్పుడైతే నాతో ఈ మాట చెప్పారు, సార్ వెంటనే ఒక వీడియో చేయండి, స్టూడెంట్స్ని మోటివేట్ చేయండి అని. లేదు సార్ అలా చెప్తే బాగోదు, నా మనసు ఒప్పదు, నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదు అంటే మనకు జులై సినిమాలో ఉంటుంది కదా, మనం ఎలాంటి వాళ్ళమో చెప్తేనే బయటకు తెలుస్తుంది. ఒక సిగరెట్ ప్యాకెట్ పైనే ఇట్స్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని. మీరు మంచి వాళ్ళు అవ్వచ్చు, మీ కంటెంట్ చాలా బాగుండొచ్చు, చాలా వందల వేల మంది స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఈ ప్లాట్ఫామ్ వేదికగా ఇంకా ఎంతో మందికి తెలుస్తుంది. ఒక వీడియో చేయండి అంటే సార్ సిగ్గుపడ్డాడు అనేసరికి నేను దీన్ని ఇనిషియేషన్ తీసుకుంటానని చెప్పి సార్ ప్లేస్లో ఈ వీడియో నేను చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పీఎస్సీ మళ్ళీ చూడండి, ఎగ్జామ్ ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి సార్ రిలీజ్ చేసిన బుక్ ఏమో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది ఇదే బుక్ని నేను ఇక్కడ మీకు ఫోటో తీసి పెట్టాను. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 1 బేస్ భారత మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం అంటే ఈ బుక్ తెలంగాణ వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చాలా వరకు మంచి బుక్ లేక ఇదే బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బుక్లో 9 out of 10 క్వశ్చన్స్, 9 out of చాలా పునరుద్ఘాటిస్తున్నాను, సంతోషంతో చెప్తున్నాను. 9 out of 10 క్వశ్చన్స్ మీకు ప్రూఫ్ చూపిస్తాను కూడా ఎలా వచ్చాయి. 9 out of 10. సో దాట్ మచ్ కంటెంట్, అంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తుంది రోహిత్స్ అనాలిసిస్. మన ప్లాట్ఫామ్లో మనం ఫ్యాకల్టీ లిస్ట్ చూస్తే మేజర్ శ్రీనివాస్ సార్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ శ్రీనివాస్ సార్ మేత్రే, కరెంట్ అఫైర్స్ మన అందరు కన్సర్న్ ఫ్యాకల్టీస్తో పాటు ఈశ్వర్ సార్ పర్టికులర్గా డీల్ చేస్తుంటారు, హిస్టరీ రాజు సార్. సో మెయిన్స్ ఏ ఫ్యాకల్టీని చూసినా మనం జనరల్గా తోపు తురుం అంటాం కదా, అలాంటి తోపు తురుం ఫ్యాకల్టీస్ రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్లో అంతా ఒక టీమ్గా ఉంది. సో మీరు ఒకసారి కోర్సెస్ని చూడండి, అప్లికేషన్స్కి సంబంధించిన లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది అండ్ ఇంకా స్టూడెంట్ నుంచి నేను రిసీవ్ చేస్తున్న థింగ్ ఏంటంటే ఆల్రెడీ బుక్ కోసమే సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి 10 కమెంట్స్లో ఆల్రెడీ 100 కొద్ది కమెంట్స్ వచ్చాయి.
యూట్యూబ్లోనే మీరే చూడొచ్చు. ప్రతి 10 కమెంట్స్లో 8 కమెంట్లు బుక్ కోసం. సార్ వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు బుక్. ఆల్రెడీ 100 మంది కోర్స్ కొనుక్కున్నారు అండ్ బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఇంపార్టెంట్ అప్డేట్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, భూగోళ శాస్త్రం, ఇది తెలుగు మీడియం వాళ్ళకు జగదీష్ సార్ రాసిన ఏపీపీఎస్సి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 వాళ్ళ కోసం ఇది తెలుగు మీడియం బుక్. ఇది ఇవాల్టి నుంచి ఇంకొక 15 డేస్లో ఎక్స్క్లూజివ్గా సిలబస్ ఓరియంటెడ్గా బుక్ రావడం జరుగుతుంది. అందుకే వాళ్ళందరి కోసం మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, సార్ బుక్ ఈజ్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్. అండ్ అలాగే సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకు వస్తే మేమేం చేస్తాం సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా మీరు గుడ్డిగా ఏమీ బుక్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ జగదీష్ సార్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకోండి. తెలుగు మీడియం బుక్ నెక్స్ట్ 15 డేస్లో వస్తుంది, ఇంగ్లీష్ మీడియం బుక్ నెక్స్ట్ 30 డేస్లో వస్తుంది. నేను జగదీష్ సార్ ఇద్దరం కలిపి ప్రిపేర్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం బుక్. సో చాలా డీటెయిల్డ్గా మైన్యూట్ పాయింట్ కూడా చెక్ చేస్తూ మీ స్టూడెంట్స్ అందరినీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం బుక్ పర్టికులర్గా నేను అండ్ జగదీష్ సార్ సారే మొత్తం అంటే నేను హెల్ప్ మాత్రమే చేశాను సార్కి. 100% సార్దే కంటెంట్ సారే రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ప్రూఫ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ చూడడానికి సో ఆ జస్ట్ బుక్ నేను హెల్ప్ చేస్తున్నాను. సో సార్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్తో సార్ స్టూడెంట్స్ కోసం రాసిన తెలుగు మీడియం ఇంగ్లీష్ బుక్ రాబోతుంది. సో జగదీష్ సార్ది. సో ఇది బుక్ సంబంధించిన అప్డేట్. సో గైస్ ఇప్పుడు నేను అండ్ అలాగే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం బుక్ మాత్రమే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ టైం వచ్చేసరికి ఆ బుక్ కూడా రాస్తారు సార్. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం, ఇది ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం సపరేట్గా బుక్ లాంచ్ చేయడం జరుగుతుంది తక్కువ కాస్ట్కి. సో టు ద పాయింట్కి సంబంధించిన టాప్ కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు కూడా బుక్ రిలీజ్ అవుతుంది. ఆ అప్డేట్ కూడా మళ్ళీ నేను మీకు వెంటనే ఇస్తాను. ఓకే, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ ని చూసినట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి గైస్, ఇది క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్లో నేను మీకు జస్ట్ ఒక 5 minutesలో మీకు ప్రూఫ్ చూపిస్తాను. అది ఎలా ఉంటుందంటే జగదీష్ సార్ బుక్ చూసే క్వశ్చన్స్ ఇచ్చారా అన్నంతగా ఉంటుంది. అంటే కొంచెం నేను ఓవర్గా చేస్తున్నానని మాత్రం అనుకోకండి, ఆ క్వశ్చన్స్ చూసి అంత సంతోషం వేసాను. సో మీకు చూడండి, అందుకే ప్రిలిమ్స్లో మ్యాచ్ అవ్వడం సాధారణమే, కానీ మెయిన్స్లో 10కి 9 క్వశ్చన్లు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మీరు చూడండి కమెంట్స్లో కూడా లెజెండరీ ఫ్యాకల్టీ, సో తోప్ ఫ్యాకల్టీ, ఇన్ని కమెంట్స్ పెడతారు. ఇది చూసిన తర్వాత అది నిజం అనిపించింది నాకు. సో మీకు ఇక్కడ చూడండి 11th క్వశ్చన్. అండ్ గైస్ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ బైలింగ్వల్లో చెప్పేటప్పుడు ప్రతి టర్మ్ని తెలుగులో చెప్పండి అంటారు. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను, ఎప్పుడైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చినప్పుడు తెలుగులో తప్పుంటే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ని కన్సిడర్ చేస్తారు, తెలుగుని కన్సిడర్ చేయరు. ఇంకొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని గూగుల్ ట్రాన్స్లేటరో లేకపోతే ఏదో రోబోటో సంథింగ్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కానీ సరైన పదాలు తెలుగులో రాలేవు క్వశ్చన్లో. ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్కి ఒక మీనింగ్ ఉంది, తెలుగులో ఆ క్వశ్చన్కి ఒక మీనింగ్ ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఆర్ ద క్లైమేట్ కంట్రోల్స్ అని ఇచ్చారు. వాట్ ఆర్ ద చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీకు సరిగ్గా డిస్ప్లే కాకపోతే క్వశ్చన్ని నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఇది మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. వాట్ ఆర్ ద క్లైమేటిక్ కంట్రోల్స్, సో అండ్ హౌ డు దే ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ క్లైమేట్. సో క్లైమేట్ అంటే ఏంటంటే శీతోష్ణ స్థితి, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో ఏమి ఇచ్చారు చూడండి, వాతావరణ నియంత్రణలు అని ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాతావరణ నియంత్రణలు. సో చూడండి, వాతావరణ నియంత్రణలు, వాతావరణం అంటే జనరల్గా ఎన్వైరన్మెంట్ని వాతావరణం అంటే. సో క్లైమాటిక్ కంట్రోల్, సో క్లైమాటిక్ కంట్రోల్స్ ఏంటి, అవి భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇది క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్లో ఏ క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నాను. మీకు అదే క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవన్నీ మీకు పీడిఎఫ్స్ షేర్ చేస్తాను. మీకు ఇక్కడ చూడండి, భారత శీతోష్ణ స్థితి ఎటువంటిది, ఇంతకుముందు క్లైమేటిక్ కంట్రోల్స్ అని ఇచ్చారు, అండ్ అది అలా ఏర్పడటానికి కారణాలు ఏంటి. ఇంకో క్వశ్చన్, భారత శీతోష్ణ స్థితిపై ప్రభావం చూపే కారకాలను తెలియజేయండి. అంటే అంత చదివిన వాళ్ళు క్లైమేటిక్ కంట్రోల్స్ ఏంటో తెలుస్తుంది, ప్రభావం చూపే కారణాలు ఇది చూస్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేస్తారు. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ సో చూడండి, ఫస్ట్ క్లైమేట్ గురించి ఇచ్చి భారత శీతోష్ణ స్థితిపై ప్రభావం చూపే కారణాలు. సో అక్షాంశ విస్తరణ, ఉన్నతి లాటిట్యూడ్, సముద్ర సామీప్యత, పశ్చిమ జెట్ ప్రవాహాలు, వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ అంటాం దాన్ని. సో ఇలా మీకు అన్ని కూడా డిస్ప్లే. సో 11th క్వశ్చన్
ఫస్ట్ అంటే 11 to 15 జాగ్రఫీ క్వశ్చన్స్ వచ్చాయి, డైరెక్ట్గా డిస్ప్లే. ఓకేనా గైస్? ఇప్పుడు మీకు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈ బి అంటే ఏ అనేదంతా ఇండియా ఓరియంటెడ్, బి అనేదంతా ఏపీ ఓరియంటెడ్. సో అందుకోసం బి దగ్గరికి మళ్ళీ వద్దాం. మీరు ఇక్కడ 12th క్వశ్చన్ చూడొచ్చు. చూడండి 12th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ సాగరమాల ప్రాజెక్ట్? ఓకే, సో వాట్ ఆర్ ద, నేను ఆల్రెడీ క్వశ్చన్స్ పేజ్ నెంబర్స్ కోసం కూడా సపరేట్గా రాసుకున్నాను మీకోసం. ఇది నేను జస్ట్ మొబైల్లో చూస్తున్నాను ఎక్కడుందో ఏంటో చెప్పడానికి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ సాగరమాల ప్రాజెక్ట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఓకేనా? సో దానికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. చూడండి, భారత ప్రధాన ఓడరేవుల గురించి చర్చిస్తూ సాగరమాల పథకంలోని భాగాలను రాయండి. సో మళ్ళీ నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, క్వశ్చన్ కోసం మీకోసం మళ్ళీ జూమ్ చేస్తున్నాను, ఇంకా జూమ్ చేస్తున్నాను చూడండి. భారత ప్రధాన ఓడరేవుల గురించి చర్చిస్తూ సాగరమాల పథకంలోని భాగాలను రాయండి అని ఇస్తాను. మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ సాగరమాల ప్రాజెక్ట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? జస్ట్ అటు ఇటు చేశాడు మాత్రం అంతే క్వశ్చన్ని. మీకు ఇక్కడ చూడండి, అండ్ ఇందులో చూడండి ముఖ్యమైన అంటే కొన్ని ప్రధాన ఓడరేవుల గురించి చెప్పండి అంటే ఇక్కడ మీరు చూస్తే కాండ్లా, ముంబైకి సంబంధించిన పోర్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్. అండ్ నెక్స్ట్ చూడండి, గోవా, కొచ్చి, ట్యూటికిరన్, చెన్నై. సో ఇలా నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు చూస్తూ ఉంటే ఎన్ని పోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. పారాదీప్, కోల్కతా, దీనిలో ముఖ్యమైన భాగాలు అంటే దాని ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చాడు కదా క్వశ్చన్లో. సో దాంట్లో ముఖ్యమైన భాగాలు అని మీరు చూడొచ్చు. అంటే ఎంత క్లారిటీగా జస్ట్ ఆ బుక్లో నుంచి డైరెక్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, 12th క్వశ్చన్ మీకు ఇచ్చేసాను క్లియర్గా. నెక్స్ట్ చూడండి 13th క్వశ్చన్. సో చూడండి, గివ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇన్ ద ఇండియన్ కంటెక్స్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, భారతీయ సందర్భంలో జనాభా డివిడెండ్. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ పదం డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇంగ్లీష్ పదాన్నే వాళ్ళు జనాభా డివిడెండ్, ట్రాన్స్లేషన్ ఎంత ఎర్రర్గా ఉందో చూడండి, జనాభా డివిడెండ్ అనే ఇచ్చాడు. సో దీన్ని మన జగదీష్ సార్ బుక్లో ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. డివిడెండ్ అంటే ఇక్కడ జనాభా విభాజకం అని దాని మీనింగ్. సో జనాభా విభాజకం లేదా జనాభా ద్వారా చేకూరే లబ్ధి అంటే ఏంటి, దాని ద్వారా చేకూరే ప్రయోజనాలు, సరైన వసతులు కల్పించని ఎడల ఎటువంటి నష్టాలు ఎదుర్కోవచ్చు. ఎంత స్పష్టంగా ఎంత డీటెయిల్డ్గా సార్ ఇచ్చారు చూడండి. సార్ మీద అభిమానంతో నేను చెప్తున్నాను. సో ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్లో సార్నే తలుచుకుంటారు, అమ్మయ్య ఈ బుక్లోంచి కనిపించింది అని. సో ఏమీ హైఫనేట్ చేయట్లేదండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. క్వశ్చన్ డిట్టో దిగింది, ఏం మారలేదు. సో ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో అది. అండ్ నెక్స్ట్ చూడండి, సో 13th క్వశ్చన్ చూసాము. ఇప్పుడు 14A, డిస్కస్ వేరియస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఇన్ ఇండియా. మీరు ఇక్కడ చూడండి, భారతదేశంలో అటవీ సంరక్షణ కోసం ఇంతకుముందు ఏమి ఇచ్చారు, ఫారెస్ట్ కన్జర్వేషన్. దీన్ని తెలుగులో కూడా చదువుతాను, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. భారతదేశంలోని అటవీ సంరక్షణ అంటే పదాలు కూడా మారలేవు, డిటో. సో ఈ బుక్లో నుంచే ఇచ్చారా క్వశ్చన్ అన్నట్టుగానే ఉంటుంది. సో మేబీ హ్యాపీనెస్ ఎంత క్లారిటీగా వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే ప్రతి ఒక్కరు జగదీష్ సార్ బుక్ అంటే నేను అనుకున్నాను, ఎందుకు ఇంత అడుగుతున్నారు బుక్ గురించి ఏపీపీ అంటే Group 2 వాళ్ళు జగదీష్ సార్ బుక్ గురించి అంటే ఇదే సాక్ష్యం. అంటే జగదీష్ సార్ ఏపీపీఎస్సీ మైండ్ సెట్ని చదివారు. సో అందుకే అంటే సిలబస్ క్లారిటీగా డిఫైన్ చేసినప్పుడు అందరూ కొంతమంది విమర్శించారు, అది లేదు ఇది లేదని పిల్లల్ని మభ్య పెడుతున్నారని. ఆ జగదీష్ సార్ అంత క్లియర్గా సిలబస్ని చూశారు కాబట్టే క్వశ్చన్స్ అంత క్లియర్గా సార్ బుక్లోంచి వచ్చాయి. మీకు అందుకే చూపిస్తున్నాను చూడండి. భారతదేశంలోని వివిధ అటవీ సంరక్షణ వ్యూహాలను చర్చించండి. ఇక్కడ ఏమున్నాయి, భారతదేశంలోని అటవీ సంరక్షణ కోసం ఇప్పటి వరకు అమలు పరుస్తున్న విధానాలు, చట్టాల సారాంశాన్ని తెలుపండి. అదే కొంచెం విడమరిచి సార్ క్వశ్చన్ ఇచ్చాడు, అక్కడ ఎగ్జామినర్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. సో 4 క్వశ్చన్స్ నంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇది 4th క్వశ్చన్, సార్ బుక్లో నుంచి వచ్చిన 4th క్వశ్చన్, 14th A. ఇప్పుడు 15A చూడండి. 15A, వాట్ ఈజ్ మెంట్ బై ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవాల్యుయేట్ ఇట్, ఆల్సో గివ్ సజెషన్స్ టు మేక్ ఇట్ ఎఫెక్టివ్. సో పర్యావరణ ప్రభావం అంటే ఇక్కడ వీళ్ళు పర్యావరణ ప్రభావం ఆ వర్డ్ని వాళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. సో చూడండి, పర్యావరణ ప్రభావం అంచనా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏమిటి, దానిని మూల్యాంకనం చేయండి, ప్రభావవంతంగా ఉండేలా సూచనలు ఇవ్వండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ సంరక్షణ. మీకు చూడండి,
కరువు ఇది బి, సారీ 15th బి, 15A క్వశ్చన్ నేను మళ్ళీ చూపిస్తాను. ఈ బుక్లోంచి వచ్చాయి. అంటే 15A క్వశ్చన్ వేరే, సారీ ఐ థింక్ 15A క్వశ్చన్ నేను మళ్ళీ చూపిస్తాను. అంటే ఈ నోట్స్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు దిస్ చూడండి. లెట్ మీ చెక్. అందులో సార్ రాశారు, ఎక్కడుందో చూద్దాం. పేజ్ నెంబర్ 55, 15B ఇచ్చారు 55లో. జస్ట్ చూడండి 15B. సో 15B చూద్దాం. 15A వేరే బుక్లో వచ్చిందో చూపిస్తాను. డిఫైన్ డ్రాట్, కరువును నిర్వచించండి. వాట్ ఆర్ ఇట్స్ డిఫరెంట్ టైప్స్, దాని వివిధ రకాలు ఏమిటి. యాడ్ ఎ నోట్ ఆన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ ఇండియా. 15B నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 15Bని ఇక్కడ రాశారు చూడండి బుక్లో. ఇది మొత్తం కంటెంట్ మీకు చూపిస్తున్నాను. కరువును నిర్వచించండి. సేమ్ అక్కడ కూడా కరువు నిర్వచించండి అని ఇచ్చారు చూడండి. సో కరువుని నిర్వచించండి అంటే ఎంత మక్కిందో చూడండి. కరువుని నిర్వచించండి. అఫ్ కోర్స్ కంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మేబీ మ్యాచ్ అవ్వచ్చు. కరువుని నిర్వచించండి, దానికి కారణాలు. నెక్స్ట్ చూడండి, దానికి వివిధ రకాల కారణాలు ఏమిటి. నెక్స్ట్, భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలపై గమనికను జోడించండి, దాని గురించి అడిగారు. సో చూడండి, సార్ క్లాస్లో జాతీయ వ్యవసాయ కమిషన్ వారి నిర్వచనంలో కరువులు అంటే ఏంటి, కరువును IMD కూడా క్రింది విధంగా నిర్వచించింది. సో కారణాలు, దానికి గల రీజన్స్, ఉపశమన చర్యలు. ఆల్మోస్ట్ యూ కెన్ ఆన్సర్ దట్. సో 15B కూడా దాంట్లో మీకు వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ద 11th క్వశ్చన్ చూడండి. సో 11th A. సో 11th A అయిపోయింది. 11th B ఇప్పుడు మొత్తం కూడా ఇందులోంచి వస్తాయి. ఇందులో నుంచి ఆ క్వశ్చన్ ఆ బుక్ పేజ్ నెంబర్ కూడా తీసుకున్నాను, అందుకే నేను చూసి చెప్తున్నాను. సో పేజ్ నెంబర్ 14లో చూడండి. డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ అండ్ అలూవియల్ సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి అని ఇచ్చారు. నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి. మీకు ఇక్కడ చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి, జూమ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి 14/03/2023 అంటే 14th మార్చిన సార్ టీచ్ చేశారు. ఇది క్లాస్ నోట్స్, ఇది 21st centuryలో టీచ్ చేసిన క్లాస్ నోట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ నేలల వర్గీకరణను తెలపండి అంటే ఈ కంటెంట్లో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు. ఓకే, సో చూడండి ఒండ్రు నేలలు. సో నెక్స్ట్ జగురు నేలలు. సో చూడండి ఇతర నేలలు, సో తీర ప్రాంత ఎడారి నేలలు, ఉప్పుతో కూడుకున్న నేలలు, వీటన్నిటి గురించి. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, వాతావరణ నియంత్రణలు ఆంధ్రప్రదేశ్ యొక్క నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి అని ఇచ్చారు. వచ్చిందా లేదా? సో నెక్స్ట్ 12 చూడండి B. ఇప్పుడు 12B discuss the role of seaports in the economic development of ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఓడరేవుల పాత్రను చర్చించండి అని ఇస్తున్నారు. సో ఇది పేజ్ నెంబర్ 24లో ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్ మీ టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ ఐ జస్ట్ గేవ్ యూ దిస్ వన్. సో చూడండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల గురించి రాయండి అంటే దాని గురించి డిఫైన్ చేయమని. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఓడరేవుల పాత్రను చర్చించండి. క్వశ్చన్ ఇది సార్ ఇచ్చిన దాంట్లో మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క జల రవాణాపై లఘు వ్యాఖ్యానం చేయండి, వాటర్ వేస్ గురించి. అందులో భాగంగా చూడండి, కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మనూరు కాలువ, వీటి గురించి చెప్పడంలో భాగంగా ఈ జాతీయ జలమార్గాల గురించి చెప్పడంలో నెక్స్ట్ చూడండి, ఇదే కంటెంట్లో మీకు కనిపిస్తుంది వాణిజ్య ఓడరేవులు. చూడండి, ఓడరేవులు మొత్తంలో రాష్ట్రంలో 15 ఓడరేవులు కలవు. గంగవరం ఓడరేవు మీకు చూడండి, ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను. గంగవరం ఓడరేవు, కాకినాడ ఓడరేవు. నెక్స్ట్ చూడండి, కాకినాడ కాకినాడ డిప్ వాటర్, రువ్వ, కృష్ణపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పరిపాలన చేసిన ఓడరేవులు. సో భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, ఇలా చదువుకుంటూ పోతే ఎంతో టైం పడుతుంది. అంతే సార్ దీని గురించి కూడా నోట్స్లో ఉంది. సో దిస్ క్వశ్చన్ 12B కూడా అయిపోయింది. 11AB 12AB అయిపోయింది. నెక్స్ట్ 13B చూద్దాం. సో భారతీయ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూరల్ సెటిల్మెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్. పేజ్ నెంబర్ 42-43లో చూడండి, పేజ్ నెంబర్ 42-43లో ఉన్నాయి దీని గురించి క్వశ్చన్. సో ఇది ఒక్క క్వశ్చన్ రాలేనట్టు నాకు తెలిసి, ఈ క్వశ్చన్ మాత్రమే రాలేదు.
ట్వెల్వ్ బి ఇది మాత్రమే రాలేదు, 12B రాలేదు. సో నెక్స్ట్ 14th చూడండి, వేరియస్ ఇన్ సీటు కన్జర్వేషన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని జీవ వైవిధ్యం యొక్క వివిధ ఇన్ సీటు పరిరక్షణ వ్యూహాలను అని ఇస్తున్నారు. చూడండి, రాష్ట్రంలో విస్తరించిన బయోస్ఫియర్ రిజర్వులు, అంటే ఇన్ సీటు కన్జర్వేషన్ అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం ఇప్పుడు చూస్తుంటే బయోస్ఫియర్ రిజర్వ్ ఇది కూడా ఒక ఇన్ సీటు కన్జర్వేషనే. సో చూడండి, బయోస్ఫియర్ రిజర్వ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మధ్యస్థ ప్రాంతం, బఫర్ ప్రాంతం అంటే ఏంటి ఇదంతా డిఫైన్ చేశారు. ఇక్కడ రాష్ట్రంలో గల జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ గురించి ఇక్కడ వివరించారు సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇదే మొత్తం ఈ క్వశ్చన్లో మొత్తం ఇన్ సీటు కన్జర్వేషన్ గురించి వివరించడం జరిగింది. సో 14B కూడా డిస్కస్ చేసాం. 15A వాట్ ఈస్ మెంట్ బై ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నాం కదా. ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి ఒక వేరే అంటే ఆల్రెడీ ఈ బుక్లో మిస్ అయిపోయింది అది. సో దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ ముదింపు అనగానేమి, లక్ష్యాలు ప్రయోజనాలు తెలపండి. ఇది వేరే ఇన్స్టిట్యూషన్కి మీరు ఇక్కడ చూడొచ్చు, కంపైల్డ్ బై జగదీష్ కుమార్ బమ్మిడి సార్ పేరు. ఇది మీకు కనిపించట్లేదు, బట్ నేను ఇంకా జూమ్ చేయలేను, ఇంతే వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, అంటే చూడండి గైస్. సో మీకు ఇక్కడ సార్ నోట్స్, ఇదంతా కూడా సార్ క్లాస్ నోట్స్, క్లాస్లో చెప్పిన నోట్స్. అండ్ ఇదంతా ఇప్పుడు నేను మీకు ఇచ్చిన బుక్ ఏదైతే ఉంటుందో చూపిస్తున్న బుక్ ఉంది కదా, ఈ బుక్లోని పేజెస్ ఇవన్నీ, ఈ బుక్లోని పేజ్ని PDF డిస్ప్లే చేయలేను కదా అది. అండ్ ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది. అండ్ గైస్ మళ్ళీ ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను, సో సార్ది బుక్ త్వరలోనే రాబోతుంది, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, 30 మార్క్స్ ఫోకస్డ్గా APPSC Group 2. అండ్ సార్ యొక్క కోర్సు జాగ్రఫీ బైలింగ్వల్లో సో రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వేదిక మీదుగా సార్ బుక్లోంచి వచ్చిన క్వశ్చన్స్ని వివరిస్తూ మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్, ఇక్కడతో నేను మీకు ఆపుతున్నాను. అండ్ ఎవరికైనా ఇబ్బంది కల్పించినా లేకపోతే ఏదైనా నచ్చకపోయినా ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అండ్ ఈ ప్లాట్ఫామ్లో మిగతా కంటెంట్స్ కూడా ఇదే మాదిరిగా జగదీష్ సార్ లాంటి ఫ్యాకల్టీస్లోని, అంటే మేజర్ శ్రీనివాస్ సార్ కానీ, మేత్రే శ్రీనివాస్ సార్ కానీ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఈశ్వర్ సార్ కానీ, హిస్టరీ ఫ్యాకల్టీ రాజు సార్ కానీ, పాలిటీ నేనే చెప్తున్నాను. ఈ ఫ్యాకల్టీ లిస్ట్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మన అప్లికేషన్లో ఎవరెవరు ఏమేమి టీచ్ చేస్తారో కూడా క్లియర్గా డిఫైన్ చేస్తాను. సో అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ గైస్.